రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనాలు. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉంట కనబడింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చిన్నమాట వేస్తుందా? మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో దైవజనుడైన ప్రవక్త అయినటువంటి ఎలీషా చేస్తున్నటువంటి ప్రార్థన మనం చదువుకున్నాం. ఎలీషా ప్రార్థన చేశాడు. దేని కొరకు, ఎవరి కొరకు అని అంటే 17వ వచనంలో అతని పనివాడు కదా, ఎలీషా యొక్క పనివాడి గురించి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి ఈ కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా, ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు అంటే అతని పనివాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకొరకు అంటే వారి కన్నులు తెరవబడాలని ప్రార్థన చేశారు. కాబట్టి ఈ భాగం ఇలాగ మనం చెప్పుకుందాం. పనివాని కన్నులు తెరవబడడం కొరకు ఎలీషా ప్రార్థన చేశారు. ఆ తర్వాత ప్రభువు కూడా జవాబిచ్చి వారి కళ్ళను తెరవజేసాను, వారి కళ్ళను తెరవజేశాను. అసలు కన్ను తెరవబడడం కొరకు ఎందుకు ప్రార్థన చేశాడు ఎలీషా? అక్కడున్న పరిస్థితి ఏంటి? వారి కన్ను తెరవబడడం అంటే ఏమైనా వారి కళ్ళు కనబడకుండా ఉన్నాయా? కన్నులు మూసుకుపోయాయా? వాడు గుడ్డివాడా? ఏమిటి అని మనం గమనిస్తే 8వ వచనం నుండి ఒక వృత్తాంతం ప్రారంభమవుతుంది. 6వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం కనుక చూస్తే, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోదు, అతడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాను. ఏం జరుగుతుంది అంటే, సిరియా దేశానికి చెందినటువంటి రాజు, సిరియా రాజు, అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేసి ఆ ఇశ్రాయేలు దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, వశపరుచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ సిరియా రాజు తన సైన్యాన్ని, కొంత సైన్యాన్ని ఆ ఇశ్రాయేలు దేశానికి ఉన్నటువంటి సరిహద్దుల్లో ఒక భాగంలో, ఒక ప్రాంతానికి పంపించాడు. ఆ విధంగా మాటు వేసి ఉంచి, ఆ ఇశ్రాయేలులను మనం పట్టుకోవచ్చు, లేకపోతే హతమార్చవచ్చు, ఆ విధంగా ఆ దేశాన్ని మనం చేజెక్కించుకుందాం అని ఆలోచన చేసి తన పనివాళ్ళందరితో, సేవకులతో, అధికారులతో, మీరు ఫలానా స్థలానికి వెళ్ళి అక్కడ మాటు వేసి ఉండండి, ఆ వైపుగా లేకపోతే అవకాశం దొరకగానే ఆ దేశం మీదకి వెళ్ళిపోవచ్చు అని ఒక ప్లాన్ వేసి కొంతమంది సైన్యాన్ని అక్కడ పంపించాడు, ఇశ్రాయేలు ఆ సిరియా సైన్యాన్ని. అయితే ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా ఈ విషయాన్ని
ఆ దేవుని ద్వారా బయలుపరచబడిన వాడై ఇశ్రాయేలు రాజుకు ఈ వర్తమానం పంపించాడు. ఫలానా స్థలంలో సిరియా రాజు తన సైన్యాన్ని ఉంచాడు, కాబట్టి మీరు అటువైపు వెళ్ళకండి, అక్కడ ప్రమాదం ఉంటుంది, శత్రువు ఉన్నాడు అని మీరు జాగ్రత్తగా ఉండండి అనే సమాచారాన్ని ఇశ్రాయేలు రాజులకు ఎలీషా అందజేశాడు. ఆ ప్రకారంగా ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పినట్లు ఎక్కడైతే పలానా స్థలంలో ఉన్నారని దైవజనుడు చెప్పాడో అక్కడికి ఒక వేగువాన్ని పంపి ఆ సిరియన్లు అక్కడ ఉన్నారో లేదో మీరు తెలుసుకునిరా, కనిపెట్టిరా అని ఒక వ్యక్తిని పంపిస్తే వాడు వచ్చి చెప్పారయ్యా నిజమే, అక్కడ సిరియన్లు ఉన్నారు, శత్రువులు ఉన్నారు అనే సమాచారం తెలుసుకున్నాడు. ఇలాగూ అంటే అక్కడ మాటు వేశారు అనే సంగతి ఇశ్రాయేలు రాజుకు తెలిసి జాగ్రత్త పడ్డారు అని సిరియా రాజుకు అర్థమైంది. మరికొన్ని రోజుల తర్వాత మరికొంత కాలానికి మళ్ళా ఇంకొక స్థలానికి సైన్యాన్ని పంపాడు. ఇలాగూ మాటి మాటికి జరుగుతూ ఉంది. చూడండి 10వ వచనం. ఇలాగూ మాటికి జరుగుతూ వచ్చినందున, ఇలాగూ సారికి జరుగుతూ చాలా సార్లు జరిగింది. ఆ సిరియా రాజు సైన్యాన్ని పంపడం, ఎలీషా ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపడం, ఇదిగో పలానా చోట శత్రువులు ఉన్నారు, అటు వెళ్ళదు, జాగ్రత్త. ఇంకా సిరియా రాజుకు కలవరం అయిపోయింది, కంగారైపోయింది, కోపం వచ్చేస్తుంది. అసలు ఏంటి, మనం వేసిన ప్లాన్ ఇశ్రాయేల్ రాజుకి ఎట్లా తెలుస్తుంది? మన సిరియా సైన్యంలోనే ఎవడైనా ఇశ్రాయేల్ రాజు పక్షంగా పనిచేస్తున్నాడా అని అందరినీ పిలిచాడు. పిలిచి చెప్పండి, ఎవరు ఇశ్రాయేల్ రాజు పక్షంగా ఈ సైన్యంలో పనిచేసేవాడు ఎవరు? మనం వేసిన పథకం ఆ రాజుకి ఎట్లా తెలుస్తుంది? ఎవరు అందిస్తున్నారు ఈ సమాచారం? తెలియజేయండి, లేకపోతే చంపేస్తానని ఆ సిరియా రాజు ఆ సైన్యాన్నితో మాట్లాడుతుంటే అప్పుడు అతని సైనికులు ఇలా అన్నారు కదా. చూడండి 12వ వచనం. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, రాజు పక్షమున ఎవరు లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా నీ అంతఃపురమందు మీరు అనుకుని మాటలు ఇశ్రాయేలు రాజులకు తెలియజేయుననేను. అయ్యా, మన సైన్యంలో ఎవరు లేరు మీరు అనుకున్నట్టుగా ఆ ఇశ్రాయేలు రాజుకు సమాచారం ఎట్లా తెలుస్తుందంటే, ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. ఆ ప్రవక్త నీవు సిరియా దేశంలోని అంతఃపురంలో ఉండి నీ సభికులతో నీవు ఆలోచన చేసిన, నీ సేవకులతో నీవు అంతరంగికులతో ఆలోచన చేసిన ఆ ఆలోచనను అతనికి వినబడుతుంది, అతనికి తెలుస్తుంది. కాబట్టి అతడు రాజునకు ఆ సమాచారం అందిస్తున్నాడు. కాబట్టి ఆ దేశంలో ఉన్న ప్రవక్త నీవు నీ అంతఃపురంలో అనుకునే మాటలు ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తాడు అని ఆ సిరియా సైనికుడు సేవకుడు సిరియా రాజుకు చెప్పినప్పుడు ఆ రాజు కోపగించుకొని ముందు వెళ్ళి ఆ ఎలీషా ఆ ప్రవక్తను పట్టుకురండి, వాటి సంగతి తెలుగుదాం, ఇశ్రాయేలు దేశం సంగతి తర్వాత ముందు ఆ ప్రవక్తను పట్టుకోండి, ఎక్కడ ఉంటాడో కనిపెట్టండి అని అంటే అతడు దోతాను అనే ప్రాంతంలో ఉన్నాడు అనే వర్తమానం వచ్చింది. సరే వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రవక్తను పట్టుకురండి అని సైన్యాన్ని పంపించాడు. ఆ రాత్రి సిరియా సైన్యము సిరియా దేశం నుండి బయలుదేరి వచ్చి దోతాను ప్రాంతం చుట్టూ కూడా ఆ పర్వత శిఖర శ్రేణుల చుట్టూ అతని సైన్యం, ఆ సిరియా సైన్యం అలాగూ చుట్టూగా కూడా ముట్టడించింది. తెల్లవారి పొద్దున్నే ఎలీషా పనివాడు లేచి 14వ వచనం. దైవజనుడైన అతని పనివాడు 15వ వచనం.
దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణము చుట్టుకొని కనబడేది. పొద్దున్నే లేచేసరికి ఓ గొప్ప సైన్యం, రథాలు, సైనికులు చుట్టూ చేరిపోయారు. ఎలీషాను పట్టుకోవడానికి వచ్చారు. ఈ పనివాడు చూసి గోళ్ళు పెడుతూ, అయ్యో యజమానుడా కదా, అయ్యో యజమానుడా ఏం చేయాలి, ఇదిగో గుర్రాలు రథాలు సైన్యం పట్టణం చుట్టూ చేరిపోయారు, ఏం చేద్దాం ఎట్లా అని కలవరపడుతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. ఇంత గొప్ప సైన్యం వచ్చేసింది. నీవు సిరియా రాజు అంతఃపురంలో అతడు ఆలోచన చేసిన మాటలను తీసుకుని వెళ్ళి ఇజ్రాయేల్ రాజుకు చెప్తున్నామని సమాచారం తెలిసింది కాబోలు అతడు సైన్యాన్ని నీ దగ్గరకే పంపించాడు. ఇంకేముంది, మన పని అయిపోయింది. అయ్యో నా ఏలిన వాడా, మనం ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేద్దాం అని కంగారు పడుతుంటే నిపాదిగా ఎలీషా విన్నాడు. నిపాదిగా ఎలీషా దేవునికి ప్రార్థన చేస్తూ అతను ఏమంటే, మనం ఏమి చేయలేమని దైవజనుడు దానికి అన్నాడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పక్షంగా ఉన్నవారు ఆ సిరియా సైన్యము కంటే ఎక్కువ మంది ఉన్నారు, అధికంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. భయపడద్దు. పనివాడు వెబ్బెత్తిపోతున్నాడు. అయ్యో ఏలినవాడా, ఏం చేద్దాం, ఇంతమంది రథాలు సైనికులు వచ్చేసారు, శత్రువులు, మనం ఏం చేద్దామంటే, భయపడకు, మన దగ్గర మన చుట్టూ వాళ్ళకంటే ఎక్కువ మందే ఉన్నారు. పనివాడు అంటాడయ్యా, నేను మన ఇద్దరేమో ఉన్నాం, మన ఇద్దరమే కదా ఉంది, ఎంతమంది ఎక్కడ ఉన్నారు, ఎట్లా ఏం చేయాలంటే అప్పుడు ఎలీషా దేవునికి ప్రార్థన చేశాడు. 17వ వచనంలో, వీడు చూచున్నట్లు నీ కన్నులు తెరువు. ఎలీషా చూస్తున్నాడు, తన చుట్టూ తన పక్షంగా ఉన్న సైన్యం అధికంగా ఉంది, శత్రువు సైన్యము ముట్టడి చేసి ఉంది, భయం లేదు, కంగారు లేదు. ఎందుకంటే తన పక్షంగా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అధికంగా ఉన్నారు. పనివాడికి అర్థం కాల, నువ్వు నేను ఒక్కడిగా ఉన్నాం, మన ఇద్దరమే ఉన్నాం, ఎవరు లేరు, ఎట్లా ఏం చేయాలి అని అనుకుంటూ కంగారు పడుతూ భయపడుతున్న వానికి భయపడవద్దు అని అభయమిస్తూ వాడు కూడా చూచేటట్లుగా ప్రార్థన చేసే, ప్రభువా వీడి కన్నులను తెరువు. దేవుడు వాని కన్నులు తెరువ చేయగా అప్పుడు కనపడ్డాయట, ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత రథముల చేత కదా, అగ్ని ఆ పర్వతం అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎలీషా చుట్టూ ఆ పర్వతం మీద అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు అతని చుట్టూ ఉన్నాయి పర్వతం మీద. అతని కన్నులు తెరవబడినప్పుడు ఆ సంగతి కనబడుతూ వచ్చింది. శత్రువులైనటువంటి సిరియనులు ఎలీషా మీదకి ఆ దండెత్తి వచ్చినప్పుడు కదా, ఎలీషా విశ్వాసంతో కదా ధైర్యంతో ప్రార్థన చేసి, మన పక్షమున ఉన్న వాళ్ళు వారికంటే అధికులు, వారికంటే అధికులు. ఎంత అద్భుతమైన మాట కదా. నిజమే, దేవుడు తన ప్రజల పక్షంగా ఆయన ఎప్పుడూ కూడా కదా. 16వ వచనంలో మనం గమనిస్తే, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవుడు ఎలీషా పక్షముగా చాలా మంది సైన్యాన్ని ఉంచాడు, రథాలు గుర్రాలు ఉన్నాయి. అంటే భౌతిక నేత్రాలకు అవి కనబడవు, అవి ఆంతరికమైన ఆత్మనేత్రాలతో వాటిని మనం చూడగలుగుతాం. భౌతికంగా శత్రు సైన్యము, సిరియా సైన్యము ఎలీషా మీదకు, ఇశ్రాయేలు మీదకు వచ్చాయి. ఆ తర్వాత మనం చూస్తే వాళ్ళకు గుడ్డితనం కలుగు చేయమని ప్రార్థన చేశాడు, గుడ్డి వాళ్ళు అయిపోయారు. వాళ్ళందరినీ షోమ్రోను పట్టణంలోనికి తీసుకువెళ్ళాడు. మళ్ళీ కళ్ళు తెరువు ప్రభువా అంటే వాళ్ళ కళ్ళు కూడా
తెరవబడ్డాయి. పనివాడి కన్నులు తెరవమని అడిగినప్పుడు కన్నులు తెరిచాడు దేవుడు. సిరియా సైన్యం వాళ్ళకు గురుడితనం కలుగు చేయాలంటే గురుడితనం కలుగు చేశాడు దేవుడు. మళ్ళా వాళ్ళకు కన్నులు చూపునివ్వమనంటే మళ్ళీ వాళ్ళకు చూపును అనుగ్రహించాడు. ఎలీషా చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు. కారణం ఏంటంటే అతను విశ్వాసంతో ప్రభు సన్నిధిన ప్రార్థన చేస్తున్నాడు. అతనికున్న విశ్వాసం, అతనికున్న ఆత్మీయత, అతనికున్నటువంటి బలం ఏంటంటే నా చుట్టూ మనతో మన పక్షంగా ఉన్నవాళ్ళు అధికులు అనేకులు మన పక్షంగా. అందుకని బైబిల్కి మాట ఉంది కదా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? దేవుడే మన పక్షంగా ఉండేవాడు. చూడండి 68వ కీర్తన 17వ వచనం. 68వ కీర్తన వచనం 17. దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. దేవుని రథములు సహస్ర సహస్రములు అంటే వేల వేల కొలది, వేల కొలది ఆయన ఆ దూతలు లేకపోతే రథములు గుర్రములు అనే మాట మనం గమనిస్తాం. అందులో ఆయన ఉన్నాడు అని. 91వ కీర్తన 11వ వచనం మనం కనుక చూస్తే 91వ కీర్తన, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుడు తన ప్రజల చుట్టూ, తన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన కాపుదలను పోల్చుతాడు. సిరియా సైన్యము, శత్రు సైన్యము ఎలీషా మీదకి వచ్చింది. అది గొప్ప సమూహము. పనివాడు భయపడ్డాడు ఆ సైన్యాన్ని చూసి. అయ్యో అంటే అది సామాన్యమైన మాట కాదు. అది చాలా వేదన భరితమైన, భయోత్పాతానికి గురి అయి పలికినటువంటి మాట. ఇంత గొప్ప శత్రువు, ఇంత గొప్ప శ్రమ మన మీదకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అని కలవరపడుతున్న పరిస్థితులు. ఆనాడు ఎలీషాకే కాదు, ఈనాడు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు లేకపోలేదు. మనకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు కదా, ఎన్నో శోధనలు, వ్యాధులు, అనారోగ్యతలు, శత్రు భయం, ఇరుగు పొరుగుతో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు, ఎన్నో రకాలైన శోధనలు, శత్రువు కదా బలమైన వానిగా అధికంగా మనకు కనబడుతుండవచ్చు. కానీ ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మన పక్షంగా ఉన్నవారు మనకు ఎదురు నిలిచిన దానికంటే వారికంటే గొప్పవారు, శక్తిగా. ఈ అద్భుతమైన మాటను మనం చదువుతున్నప్పుడు ఎంత ఆదరణ, ఎంత ధైర్యం. ఆ పనివాడు భయపడుతున్నాడు కానీ ఎలీషా మాత్రం ధైర్యంగా ఉన్నాడు. కారణం ఏంటంటే మన పక్షంగా అనేకులు ఉన్నారు, లేక దేవుడు. ఆ అనేకులు ఎవరున్నారు? కీర్తన 62లో మనం 68లో చదివాం కదా, దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు, ఆయన వాటిలో ఉన్నాడు. అంటే ఆయన సంరక్షణ, ఆయన కాపుదల, దేవుని పిల్లలమైన మనకు ఆయన ఇచ్చే భద్రత మనకు ఎదురు నిలిచినటువంటి శోధన కంటే, శత్రువు కంటే కూడా అధికము, గొప్పది. ఈ విశ్వాసంతో మనం ధైర్యంగా ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో భయపడకుము అని ప్రభువు చాలా పర్యాయాలు, దాదాపుగా 340 పర్యాయాలు ఈ మాట ఉందని బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అంటే ప్రతిరోజు ఆయన భయపడకుము అనేటువంటి అభయాన్ని, వాగ్దానాన్ని ప్రభు మనకు ఇస్తున్నారు. చూడండి ఇక్కడ, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు తన బిడ్డలను కాపాడడానికి ఆయన తన దూతలకు ఆజ్ఞ ఇస్తాడు.
దేవుని దూతలు దేవుని పిల్లల్ని ఏం చేస్తాయట? కాపాడతాయి. ఇది వాస్తవం, ఏదో కట్టు కథ, కల్పన కథ కాదు, ఊరికెలా చదువుకొని వదిలేసేది కాదు. నిజంగా దేవుని దూతలు మనకు కాపుదలను ఇస్తాయి, మనల్ని కాపాడతాయి. ఇది వాస్తవం. చూడండి, కొన్ని ఆహారపూరితమైన వాక్యాలు మనకు మనం చూస్తే 34వ కీర్తన 7వ చరణం చూడండి. 34వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూనట దేవుని దూత, ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుంది. దేవుడు తన దూతలను పంపిస్తాడు కదా. అపవాది కూడా మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో ప్రభువుని శోధించేటువంటి సమయంలో 91వ కీర్తన 11వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను జ్ఞాపకం చేస్తూ, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదములకు రాయి తగులకుండగా ఎత్తి పట్టుకునేటట్లు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అపవాది చెప్తున్నాడు ఈ మాట. ఇది వచ్చిదా నిజమా? చెప్పండి. దేవుడు తన బిడ్డలను కదా, తన పిల్లలను కాపాడడానికి దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. సాతానుడే మాట్లాడుతున్నాడు ప్రభుతో. దేవుడు ఆజ్ఞాపిస్తాడు దూతలకు, ఇక్కడి నుంచి దూకు, నీకేం కాకుండా నేను కాపాడుతాడు అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాడు ఇంకొక విధంగా ఆ వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు, శోధించడానికి. ఆయన తన మార్గములన్నిటిలో, నీ మార్గములన్నిటిలో కాపాడడానికి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అవును, దేవుని పిల్లలమైన మనకు ఆయన తన దూతలను కావలిగా ఉంచాడు, భద్రత ఇచ్చాడు, దూతలకు ఆజ్ఞ ఇస్తాడు. ఆయన ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, గుర్రాలు ఉన్నాయి, దేవుని సైన్యం అది. యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా ఆయన ఆ రాత్రి అప్పగించబోయేటువంటి ఆ రాత్రి ఆ గెత్సెమనే తోటలో జరిగినటువంటి ఆ సంఘటన, పేతురు ఒక సైనికుని చెవి తెగనరిగినప్పుడు ప్రభు అంటాడు, ఎందుకు ఇలా చేశావు? కాదండి, నేను గనక వేడుకుంటే నా తండ్రి గొప్ప వ్యూహ సైన్యాన్ని పంపిస్తాడు, దూతల సమూహాన్ని పంపిస్తాడు నన్ను కాపాడడానికి. ఈ గడియ కొరకు కదా నేను వచ్చాను, కాదండి అంటాడు ఆయన. అంటే దేవుడు తన సైన్యమును, తన దూతలను పంపి మనల్ని కాపాడతాడు అనేది ఎంత వాస్తవం. చూడండి, చాలాసార్లు మనం అనుభవపూర్వకంగా కూడా ఈ సంఘటనలు ఎదుర్కొంటాం. మనకు తెలియకపోవచ్చునేమో కానీ కొన్నిసార్లు ఒక్క క్షణంలో నుండి కదా, ఒక్క నిమిషం ఎంత ప్రమాదం తప్పిందో అంటాం కదా. కొంచెం ఉంటేనండి ఏదో అయిపోయేది, ఏదో నన్ను అలా లాగినట్టుగా, పక్కకు లాగినట్టుగా అనిపించింది ఆ సమయంలో. లేకపోతే ఏమైపోదును అంటే ఆ పని చేస్తుంది ఎవరు కదా, ఆ భద్రత, ఆ కాపుదలను ఇస్తుంది దేవుడు తన దూతలను పంపి. ఇవి మనకు బాహ్య నేత్రాలకు కనబడవు, కానీ దేవుని దూతలు మన చుట్టూ ఉన్నారు. ఎంత అద్భుతం అండి ఈ మాట. ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది మనకు. అర్ధరాత్రి కదా, మనం ఒంటరిగా వెళ్ళడానికైనా ఈ మాట మనకు ఎంత ధైర్యం. నా చుట్టూ దయాలు కాదు, ఏమున్నాయి? దేవుని దూతలు నాకు కాపుదలగా ఉన్నాయి. దేవుడు తన దూతలను పంపిన నన్ను కాపాడుతున్నాడు, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు వాటిని. అందుకని రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. దేవుని భద్రత, ఆయన దూతలను పంపించి కాపాడుతాడు. ఇది కేవలం అక్షరార్థంగానే మిగిలిపోలేదు, వాస్తవికంగా ఇది చరిత్రలో ఎంతో మంది పట్ల దేవుడు
ఆ సంఘటన కూడా జరిగించాడు. మచ్చుకు మనం ఒక ఇద్దరు భక్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు పొందుతున్నాడు ఇక్కడ. నేను నా దేవుని దృష్టికి కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా నోళ్ళు మూయించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అది నేరంగా పరిగణించి సింహాలకు హోలో వేశారు. అప్పుడు ఆ తెల్లవారి రాజు వచ్చి దానియేలు పిలిచాడు. దానియేలు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడాడా, నిన్ను రక్షించాడా అని అడిగాడు కదా. 20వ వచనంలో ఆ మాట, దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అప్పుడు దానియేలు అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని, దేవుని యందు నేను భయభక్తులు గలవాడను కనుక దేవుడు ఆయన తన దూతను పంపించాడు. ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం కదా. వాటి నోళ్ళు మూయించాడు ఆయన. దేవుడు నన్ను కాపాడడానికి దూతను పంపించాడు. అవును పిల్లరా, దేవుని దూతలు మనల్ని కాపాడడానికి ఆయన పంపించేవాడు. దూతలను పంపి ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన దూతలు మనల్ని కాపాడుతున్నాయి. మనం లోపలికి వస్తున్నా, బయటికి వెళుతున్నా, పనికి వెళుతున్నా, ప్రయాణం చేస్తున్నా, దేవుని దూతలు మన చుట్టూ కావాలి. అవి ఎప్పుడు ఆ డ్యూటీ మానుకొని దేవుని దూతలు మనల్ని ఎప్పుడు ఎల్లప్పుడు కాపాడుతూనే ఉన్నాయి. కాబట్టి మనం భయపడు. ఎలీషా అంటాడు, భయపడకును, మన చుట్టూ కదా వారికంటే అధికమైన వాళ్ళు ఉన్నారు, బలిష్టమైనటువంటి దూతలు. ఎంతగా అంటే ఒక్క దూత 185,000 మంది సైన్యాన్ని సంహరించేశాడు. ఒక దూత సింహాల నోళ్ళు మూసుకునేటట్లుగా, అంటే అవి నోరు తెరవకుండా, ఒక దూత అగ్నిలో కాలిపోకుండా కాపాడే. శద్రకు మేషకు అబేద్నెగోలు వారు అగ్నిగుండంలో పడవేయబడగా దేవుడు అగ్నిగుండంలో వారితో కూడా సంచరించారు. అంటే బలిష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి దూతలు. అవి చాలా, అంటే మనకంటే కూడా అతీతమైనటువంటి శక్తి కలిగినవి, కానీ అవి మనకు సేవ చేసేటువంటి వాటినిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత అద్భుతం! బలహీనులమైన మనకు సేవ చేసేటువంటి ఆ అవకాశం, లేకపోతే ఆ పరిస్థితిని దేవుడు కలిగించాడు. దానిలో దేవుడు తన దూతను పంపించి నన్ను కాపాడాడు. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ కూడా పేతురు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను. ఎంత అద్భుతమో చూడు. పేతురు చెరసాలలో ఉన్నాడు. అతనికంటే ముందు యాకోబును హేరోదు చంపేశాడు. ఇక పేతురును కూడా చంపాలని నిర్ణయించుకున్నాడు. తెల్లవారితే పేతురుని చంపేస్తాడు. ఆ రాత్రి ఏం జరిగిందంటే దేవుడు తన దూతను పంపించాడు. ప్రభువు దూత వెళ్ళి పడుకున్నటువంటి పేతురును లేపి సంకెళ్ళు తెంచివేసి తలుపులు తీసి ఆ లోపల నుంచి బయటకు తీసుకువచ్చి ప్రధాన ద్వారం దగ్గర విడిచిపెట్టాడు దేవుని దూత.
అప్పుడు తెలియవచ్చి కదా, మెలకు వచ్చి అనుకున్నాడు, ప్రభు తన దూతను పంపినను హేరోదు చేతిలో నుండి కాపాడాడు. దేవుడు తన దూతలను పంపిస్తాడు మనల్ని కాపాడడానికి. ఎంత అద్భుతం! ఈ మాటలను రూఢిపరుస్తూ మనం ఇంతకుముందు ధ్యానం చేసాం కూడా హెబ్రీ పత్రికలో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎవరిని కూర్చి అంటే దేవదూతలను కూర్చి. పైన 13వ వచనంలో మనం చూస్తాం, దూతలలో ఎవరిని కూర్చైనను ఎప్పుడైనానో చెప్పేనా, వీరందరూ అంటే దూతలు రక్షణ అనే స్వాస్యం పొందబోయే వారికి పరిచారము చేయడానికై పంపబడిన సేవకులు. రక్షణ పొందినటువంటి విశ్వాసులకు, పరలోక రాజ్య వారసులకు, వారికి సేవ చేసే, పరిచారం చేసేటువంటి సేవకులు దూతలు, దేవదూతలు. దేవుడు తన దూతలను మనకు పరిచారం చేయడానికి, మనకు సేవ చేయడానికి ఆయన నియమించాడట. అందుచేతని అనుదినము మనము కాపాడబడుతున్నాం. కొందరు ప్రార్థన చేస్తాం కదా, ఈ రాత్రి నాకు మంచి నిద్రనివయ్యా, నా చుట్టూ కదా దేవదూతలను కాపలా ఉంచయ్యా, నేను నిద్రపోతుంటాను కదా. అంటే వాస్తవం, దేవుడు తన దూతలను ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. మీ దూతలను కావలి ఉంచండి, క్షేమంగా మేము ప్రయాణం చేయడానికి. భక్తులు సాక్ష్యం ఇచ్చారు, దేవుడు తన దూతను పంపి మమ్మల్ని కాపాడుతున్నాడు. మన జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నోసార్లు అసాధారణం, ఇది అసాధ్యం, ఎట్లాగా జరిగింది అంటే దేవుడు తన దూతను పంపి మన పట్ల ఈ కార్యాలు చేస్తున్నాడు. ప్రమాదాల నుండి మనల్ని బయటపడవేస్తున్నాడు, సమస్యల నుండి తప్పిస్తున్నాడు, శత్రువు నుండి తప్పిస్తున్నాడు, కాపాడుతున్నవాడు. ఈ పరిస్థితులన్నిటిలో కదా దేవుడు తన దూతలను మనకు కావలిగా ఉంచాడు, కాపాడడానికి, మన పక్షముగా ఉంచాడు, పోరాడడానికి. ఎలీషా తన పక్షముగా, తన చుట్టూ అంటే మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులు. వాళ్ళని చూసి నువ్వు భయపడద్దు, వాళ్ళకంటే బలిష్ఠులు, గొప్పవాళ్ళు మన పక్షంగా ఉన్నారు. ఎంత విశ్వాసంతో, ధైర్యంతో కూడిన మాట కదా. అవును పిల్లరా, మనము కూడా ఎలీషా వలె ఇలాంటి ధైర్య సాహసాన్ని, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, ఆయన తన దూతలను పంపిస్తాడు, మనకు కావలి ఉంచుతాడు, కాపుదలను ఉంచేవాడు. మన ఎదుట ఎంతటి శత్రువైనా, ఎంతటి శ్రమైనా, కొండలాంటిదైనా, పర్వతాల లాంటివైనా, సముద్రాలు అలల వంటివైనా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు కృంగిపోయినా మనము భయపడక్కర్లేదు. మనల్ని భద్రపరిచేవాడు మన ప్రభు. ఆయన మనల్ని సంరక్షిస్తాడు, తన దూతలకు ఆయన ఆజ్ఞ ఇస్తాడు. కాబట్టి అవి దేవుడు తన దూతలు మనకు పరిచారం చేసే వాటిగా. అట్లయితే భక్తులు అంటారు, దేవుడు మన పక్షమున ఉండగా మనకి ఇంకెవరు విరోధి? సమస్తమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. రోమపత్రికలే మార్చి మనం చదువుతాం. తన కుమారుడే మనకి ఇచ్చి వేసిన వాడు, ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు, కాపుదల ఇస్తాడు. ఈ రోజు వరకు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప, కాపుదల. మన పక్షముగా ఉండి పోరాడేవాడు. అందుచేత మోషేతో అంటారు, మీరు ఓరక నిలిచి, మీరు ఓరక నిలిచుండి చూడండి యెహోవా చేసే కార్యాలు. మన పాత నిలలో చాలా సార్లు మనం చూస్తాం, ఇశ్రాయేలు దేశం మీదకి ఎంతో మంది శత్రువులు దండెత్తి వచ్చారు. యెహోషాపాతు అంటాడు, మేము బలహీనులం, నిస్సహాయులు, ఏం చేయాలో మాకు తోచదు, మాకు బలం చాలదు, నీవే మాకు దిక్కు అంటే మీరు ఓరుగా నిలబడండి. అలాగంతే
కానీ యుద్ధము చేయవాడు యెహోవా. ఆయన తన దూతను పంపి ఆయన రక్షిస్తాడు, ఆయన కాపాడేవాడు. అది మనల్ని ఆయన సంరక్షించేవాడు. అందుచేత మన ఆత్మీయ మనోనేత్రాలతో మనం చూడగలుగుతాం, గ్రహించగలుగుతాం. మన చుట్టూ దేవుని కాపుదల ఉంది, ఆయన భద్రత ఉంది, ఆయన భద్రత ఉంది. ఇది మన ప్రార్థన జీవితం, మన ప్రార్థన అనుభవంలో మనకు అర్థం. మనము ప్రార్థిస్తుండగా ఆ ప్రత్యక్షత మనకు అర్థమవుతుంది. అలాంటి విశ్వాసవీరుడైన ఎలీషా ప్రార్థన చేస్తే పనివాని కన్నులు తెరవబడి వారికి కూడా కనపడ్డాయి. నిజంగా ఎలీషా చుట్టూ పర్వతం మీద ఎన్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి. అవి శక్తి కలిగినవి, ప్రభావం కలిగినవి. మన పక్షంగా ఉన్నవాడు మన దేవుడైన యెహోవా. అంటే ఆయన మనం భద్రపరిచేవాడు, సంరక్షించేవాడు. కాబట్టి ఎలాంటి శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు అయినప్పటికీ వాటన్నిటిని మనం ప్రభువు సన్నిధిలో ప్రభువుకు మనం తెలియజేస్తే, ప్రభువుకు మనం విన్నవిస్తే ఆయన తన దూతను పంపి సంరక్షించేవాడు. దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు తన దూతను పంపించాడు, సింహాల నోళ్లను మూయించాడు. సంఘము ప్రార్థన చేసింది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ప్రభు తన దూతను పంపించాడు, పేతురును విడిపించాడు. ఆయన మన ప్రార్థనను కదా, మనం ప్రార్థించినప్పుడు ఆయన తన దూతలను మన దగ్గరకు పంపిస్తాడు. సహస్రములను సైన్యము కలిగిన ప్రభు ఆయన. వేల కొలది దూతలు, సైన్యం ఆయనకు ఉంది. మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగి ఆయన ద్వారా గొప్ప మేలును, సహాయాన్ని పొందుకుందాం. అటు కృప ప్రభు మనకి అందరికీ అనుగ్రహించుకుంటారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.